అందరికీ నమస్తే అండి. మా జగనన్నకి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇంకా ఫైనల్ స్టేజ్‌కి వెళ్ళిపోయింది అనడానికి ఉదాహరణ ఈరోజు మాట్లాడండి. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ముఖ్యంగా అమరావతిని ఉద్దేశించి, అలాగే రాష్ట్ర రాజధానిని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నాడంటే, అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు. మన ఇష్టం ఎలాగైనా మార్చుకోవచ్చు. మరి అలాంటిది అసెంబ్లీలో తీర్మానం ఎలా చేస్తారు అసలు? తీర్మానం చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి నేను చాలా విచిత్రమైన మాటలు మాట్లాడాడు. ఒకసారి ఏమని మాట్లాడాడు వినిపిస్తావనంటే. అసలు నేను అడుగుతా ఉన్నా, అడుగు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడైనా ఉందా? రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రాలకు సంబంధించి రాజధానులు అనే పదం ఎక్కడా లేదు. మరి లేదు, కరెక్టే. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు. నీ వాదన ప్రకారమే లేదు అనుకుందాం. మరి 3 రాజధానులు అని చెప్పేసి అసెంబ్లీలో నువ్వెలా ప్రకటించావు? అదే అసెంబ్లీలో నువ్వు బిల్లు ఎలా పెట్టావు? నువ్వు 3 రాజధానులకి తీర్మానం ఎలా చేసావు? ఏ విధంగా చేసావు? మరి నీ పిచ్చితనం కాదే ఇది? బుర్రను మాట్లాడుతున్నావు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేకపోతే మిగిలిన రాష్ట్రాలన్నింటికి కూడా ఈ రాష్ట్ర రాజధాని ఇది అనే పేరు ఎందుకు వచ్చింది అన్న? బుర్ర ఏమన్నా ఉందా? ఎంతవరకు చదువుకున్నావు? ఇలాంటి మాటలు మాట్లాడితే మళ్ళీ బాగోదులేమో కానీ చెప్తున్న ఉదాహరణకి, రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట కరెక్టే అనుకుందాం కాసేపు. అలాంటప్పుడు రాజ్యాంగంలో లేని పదాన్ని నువ్వు తీసుకొచ్చి అసెంబ్లీలో రాష్ట్రానికి ఒక రాజధాని కాదు 3 రాజధానులు ఉండొచ్చేమో, రావచ్చేమో, నేను 3 రాజధానులు చేస్తానని చెప్పేసి అదే అసెంబ్లీలో నువ్వు బిల్లు ఎలా ప్రవేశపెట్టావు, ఎలా తీర్మానం చేసావన్నా? దానికి సమాధానం చెప్పు. నువ్వు అప్పాభయ కవర్లు చెప్పమాకన్నా. ఏమి చక్ర రాజకీయాలు ఇవన్నీ కూడా? నువ్వు అధికారంలో ఉంటేనేమో 3 రాజధానులు అనవచ్చు, 3 రాజధానులు బిల్లు పెట్టవచ్చు, తీర్మానం చేయొచ్చు, కోర్టు వరకు వెళ్ళొచ్చు, కోర్టులో మళ్ళీ అదే బిల్లుని వెనక్కి తీసుకోవచ్చు, నీ ఇష్టానుసారంగా చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం, అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అమరావతి రాజధానిగా తీర్మానం చేయకూడదట. అది తప్పు చేసిందట. పైగా ఏమని మాట్లాడతాడంటే, అసెంబ్లీలో తీర్మానం చేశారు కానీ శాసన మండలిలో ఎందుకు చేయలేదు, కౌన్సిల్లో ఎందుకు చేయలేదు అని మాట్లాడతాడు. అదే కౌన్సిల్ని ఉద్దేశించి, అదే శాసన మండలిని ఉద్దేశించి నువ్వేమని మాట్లాడో గతంలో గుర్తుందా? శాసన మండలికి చట్టబద్ధత లేదు, అసలు అవసరం లేదు, దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేదు. మహా అయితే ఒక 4-5 రాష్ట్రాల్లో శాసన మండలి ఉందా కానీ మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కౌన్సిల్ లేదు, చట్టబద్ధత కాదు, మనం నిర్మించాల్సిన అవసరం లేదు, సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు మనకు నష్టం వస్తుంది, నేను శాసన మండలి నేను రద్దు చేస్తానని చెప్పేసి ప్రకటించినోడు ఎవడు? నువ్వు కాదా? మరి బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నావా లేకుండా మాట్లాడుతున్నావా? అంటే మీ పేటీఎం కార్యకర్తలకు అందరూ గొర్రెలు అనుకుంటున్నావా? అందరూ గొర్రెల మంది అనుకుంటున్నావా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాకుండా ఇవాళ ఏదైనా కాస్త మంచి జరిగితే ఎగేసుకొని పొలవమని ఇక్కడికి వచ్చేస్తాడండి. వచ్చేసి రాజధాని ఎందుకు మనకే? మరి నువ్వు ఎందుకు వెళ్ళి బెంగళూరులో? దానికి సమాధానాలు ఉండవు. రాష్ట్రానికి రాజధాని అవసరం లేదట. అలా చేసి అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చావు రాష్ట్రాన్ని. దిక్కుమాల ఆలోచనలో, దిక్కుమాల మాటలోనో ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు. ఏది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అట్ట హైదరాబాద్లో ఉంటారట. 2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా, 2014 నుంచి ఇప్పటి వరకు, సరే అంటే దాదాపు ఆయన 5 ఏళ్ళు, మళ్ళీ మన మధ్యలో మా 5 ఏళ్ళు, మళ్ళా ఇప్పుడు 2 ఏళ్ళు, దాదాపుగా 12 ఏళ్ళు కాలంలో మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, నువ్వు ఈ ప్రాంతంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నా. లేకపోతే నువ్వు ఉన్నావా? మనస్ఫూర్తిగా ఇక్కడ కాపురం పెట్టావా అని అడుగుతా ఉన్నా. ఒక నిమిషం ఆగు, చిన్న క్లారిటీ ఇస్తాను నీకు. చిన్న క్లారిటీ చెప్తా. 2014 నుంచి 2019 వరకు నువ్వేమి మన రాష్ట్రంలో లేవు. చంద్రబాబు నాయుడు గారితో పాటు నువ్వు కూడా నీ హైదరాబాద్ లోటస్ ఫండ్ ఏదైతే ఉందో అందులోనే ఉన్నావు. సోమవారం నుంచి గురువారం వరకు పాదయాత్ర చేయాలి, శుక్రవారాన నాంపల్లి కోర్టులో హాజరవ్వాలి, శని ఆదివారాలు సెలవు, మళ్ళీ సోమవారం రాష్ట్రానికి రావాలి, మళ్ళీ గురువారం వరకు పాదయాత్ర చేయాలి, మళ్ళీ శుక్రవారం నాంపల్లి కోర్టులో అటెండ్ అవ్వాలి, అక్కడి నుంచి అక్కడికే లోటస్ పాండ్కి వెళ్ళిపోవాలి, 2 రోజులు సెలవు తీసుకోవాలి, మళ్ళీ సోమవారం పొద్దున్నే రావాలి. 5 ఏళ్ళు నువ్వు చేసింది అదే. నువ్వు 5 ఏళ్ళు ఇక్కడేమీ లేవు. ఎన్నికల ముందు తాడేపల్లిలో కొంప కట్టుకున్నావు, ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చేవు, ఎలక్షన్లో గెలిచేవు, ముఖ్యమంత్రి అయిన 5 ఏళ్ళు కూడా ఇక్కడే ఉన్నావు, మేము కాదనట్లేదు. 5 ఏళ్ళు ఉన్నావు, ఉండి నువ్వేం పీకి పొడిచావు? సరే పోనీ అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఓడిపోయావు కదా, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు నువ్వు? నీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుందన్న? తాడేపల్లిలో ఉంటున్నారా? లేదు, బెంగళూరులో ఉంటున్నావు. బెంగళూరులో ఎందుకు ఉంటున్నావు నువ్వు?
ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు బాగానే ఉంది, పక్కన పెట్టవసరం లేదు, దాన్ని కూడా క్లారిటీగా చెప్తే వినండి. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఇల్లు కట్టుకోలేనని చెప్పి ఇల్లు లేదని చెప్పేసి మాట్లాడారు. సరే కరకోట కంప అన్నారు, అదన్నారు, ఇదన్నారు, లేకపోతే లింగంనేని రమేష్ గారు అని చెప్పేసి అన్నారు, ఏదేదో మాట్లాడారు. ఈయన పక్కన పెట్టేసేయండి. మరి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉంటున్నావు? తాడేపల్లి కొంపలో ఉండట్లేదు, అంత పెద్ద ఇల్లు కట్టుకున్నావు, బెంగళూరులో ఉంటున్నావు. ఎందుకు ఉండాలి బెంగళూరులో? ఎందుకు ఉంటున్నావు నువ్వు? రాష్ట్రంలో లేకుండా నువ్వు బెంగళూరులో ఉండాల్సిన పని ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా రాజధాని ప్రాంతంలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆయన ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు. మరి నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకొని కూడా నువ్వు ఇక్కడ ఎందుకు ఉండట్లేదండి? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు రాజధాని ప్రాంతంలో, మీరు మాట్లాడిన మాటలే కాబట్టి రాజధాని ప్రాంతంలో ఆయన ఉండట్లేదు. సరే బాగానే ఉంది, నీకు ఇక్కడే ఉంది కదా ఇల్లు, తాడేపల్లిలో పెద్ద కొంప ఉంది కదా, చుట్టూ ప్రజల సొమ్ముతో ఇనపకంచి నిర్మించేసుకున్నావు కదా, మరి ఇక్కడ ఎందుకు ఉండట్లేదు నువ్వు? బెంగళూరులో ఉండాల్సిన అవసరం నీకే ఉందన్న, ఏం పీకి పొడిచే పని ఉందని చెప్పేసి నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోయావు. కాస్త సిగ్గు శరం అనిపించట్లేదు నీకు? అలాగే ఏమని మాట్లాడతాడో, రాజధాని కంటే పేరు మార్చాలట. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలను తీసుకొని మచిలీపట్నంలో అంటే ఎంఏ తీసుకోవాలట, విజయవాడలోనేమో విఐ తీసుకోవాలట, గుంటూరులోనేమో GUN తీసుకోవాలట, మావిగన్న అని చెప్పేసి అని పేరు పెట్టాలట. మావిగన్నను ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అని పేరు పెడతాం సరిపోద్దా? కాస్త సిగ్గు శరం లేని బతుకులు బతుకుతున్నావు. ఎందుకు బతుకుతున్నావు ఎవరికి అర్థం కావట్లా. నువ్వు ఒక రాజకీయ నాయకుడికి, మా దరిద్రానికి నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు, 5 ఏళ్ళు పనిచేసావు మా రాష్ట్రానికి. బుర్రలో కాస్త గుజ్జు లేదు, అంత మట్టే. ఎందుకు మాట్లాడతావు, ఏం మాట్లాడతావు అర్థం పడతావు లేకుండా మాట్లాడితే ఎలాగన్నా? రాష్ట్రం పైన అంత ద్వేషం దేనికి అని అడుగుతున్నానన్నా. నువ్వు అడిగిన దానికే సమాధానం చెప్పు, మేమేం అడగట్లేదు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేకపోతే నువ్వు అసెంబ్లీలో 3 రాజధానులు అని చెప్పేసి తీర్మానం ఎందుకు చేసావు? వదిలేసింది సింపుల్గా. రాష్ట్రానికి రాజధాని ఎందుకండి, దేశానికి ఒకటే రాజధాని, మనకు ఢిల్లీ ఉంది, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు. మరి అలాంటోడు 3 రాజధానుల ప్రతిపాదన దేనికి చేసేవండి? నువ్వు పిచ్చోడవా మేము పిచ్చోళ్ళమా? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు ఇక్కడ? నీకు పిచ్చి ఉన్న వలన రాష్ట్ర ప్రజలందరికీ పిచ్చి ఉందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మాకు పిచ్చి లేదు, నీకే పిచ్చి ఉంది. పిచ్చున్న వలన పూటకొక మాట మాట్లాడుతున్నావు. నువ్వు పూటకొక మాట, రోజుకొక మాట. మొన్నటి వరకు రాజధాని నిర్మాణం ఎందుకు చేయలేదంటే, హైదరాబాద్ మనకు ఉమ్మడి రాష్ట్ర రాజధాని, మనకి 10 ఏళ్ల పాటు ఉంది. అంటే 2024 వరకు మనకు ఉమ్మడి రాజధాని, మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, మనకు హైదరాబాద్ రాజధాని ఉందని చెప్పేసి మాట్లాడారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉండడంలో తప్పే ఉంది? ఉమ్మడి రాజధాని కదా, రాజధాని ప్రాంతంలోనే ఉన్నారు కదండి. రాష్ట్రానికి ఉమ్మడి రాజధాని కదా హైదరాబాద్ 2024 వరకును. అవి అలా మాట్లాడితే మరి సమాధానాలు ఉండవు మళ్ళీ. అదిగో మా జగన్మోహన్ రెడ్డి అలా అన్నారంటే పిచ్చోడనే అంటారు. ఇది నిజంగా పిచ్చే ఎరితనం. పైగా అక్కడ మాట్లాడే ఖర్చుల గురించి మాట్లాడతాడు. 2018లో ఖర్చులును ఇప్పుడు ఖర్చులు ఒకటేనా? 2018లో రేట్లును ఇప్పుడు ఒకటే రేట్లా? అక్కడ దాకొద్దు. నీ సాక్షి పేపర్ 2018లో ఎంత కమ్మేవు, ఇప్పుడు ఎంత కమ్ముతున్నావు? మీ భారతీయ సిమెంట్ 2018లో ఎంత కమ్మేవు, ఇప్పుడు ఎంత కమ్ముతున్నావు? ఆ రేట్లకి అమ్మాలి కదా నువ్వు. అలా ఉండదు మళ్ళీ, అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే మనం తప్పు వచ్చేది ఇక్కడికి. పోనీ ఇన్ని ఉపన్యాసాలు చెప్పే నువ్వు అన్నీ బాగా చెప్పుకోతున్నావు కదా, అన్ని లాజిక్లు మాట్లాడే నువ్వు, ఎంత వివరంగా అంత కూలంకుషంగా గంటల ప్రెస్ మీట్లు పెట్టే మాట్లాడే నువ్వు, రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి, తీర్మానం చేశారు అసెంబ్లీలో, ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి రాజధాని ప్రాంతం గురించి, రాజధాని ఇదే అని చెప్పేసి తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది రేపో ఎల్లుండో. మరి ఆ తీర్మానానికి ఇంత పెద్ద పోటీకడి వెళ్తే కాదా? అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి నా అభిప్రాయం ఇది, నాకు అమరావతి మీద ఎలాంటి వ్యతిరేకత లేదు, నాకు ఎలాంటి ద్వేషం లేదు, కాకపోతే మచిలీపట్నాన్ని కూడా చేర్చేసి మావిగన్నని పెడతారో జగనన్న పెడతారో పెట్టాను అని చెప్పేసి అని ఇదే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే కాదా? అలా మాట్లాడటం మళ్ళీ భయం సుస్సు పోయేసుకుంటాడు. అసెంబ్లీకి వెళ్ళాలంటే గచ్చలు ఆడిపోతాడు. కొంపలో 4 గోళ్ళ మధ్యలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే నువ్వు మాట్లాడిన ఒకటే, నేను మాట్లాడిన ఒకటే. నేను రూమ్లోనే మాట్లాడుతాను, నువ్వు నీ రూమ్లోనే మాట్లాడుతున్నావు. నీ కేంద్రాలయం అంతే, నీ ఆఫీస్ అంతే. అది మనందరికీ పెద్ద తేడా ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి మాట్లాడితే రియాలిటీ ఏంటనేది తెలుసుద్ది.
ఇక్కడికి వచ్చి అప్పాబాయకోలు చెప్పమంటే ముందే ఉంటాడు. అడగోలు వాదన, తలతెక్క సమాధానాలు. ఏమన్నా అంటే కొంచెం నెలకి ఎడుతారు మళ్ళీని. కనీసం రాష్ట్రం పైన కించెంత అయినా సరే ఇంత ప్రేమ లేదండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఇంత ప్రేమ లేదు. ఇవాళ వచ్చి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందంటే అడ్డం పడిపోవాలంతే, కోర్టులో కేసులు వేసేయాలి. అప్పుడు అలాగే చేశారు. 14 నుంచి 19 మధ్యలో కూడా అలాగే చేశారు. ఏ కార్యక్రమం చేసినా సింగపూర్ కన్సార్టియం మీద, రాజధాని పైన, భూములు సేకరించడం పైన అన్నింటి మీద కోర్టులో కేసులే. ఆ అన్ని కేసులు క్లియర్ చేసుకొని రాజధాని అభివృద్ధి మొదలు పెట్టాలి, డెవలప్మెంట్ స్టార్ట్ చేసేటప్పటికి ఎన్నికలు వచ్చేసినాయి. ఇదొక ఆయుధం మళ్ళీ వాళ్ళకి. మళ్ళీ ఇప్పుడు తయారైపోయారు, పనికిమాల పోరంపోకేదో ఉంది, ఇప్పుడు తయారైపోయారు. అందరూ మాట్లాడేసి వాళ్ళే. నువ్వు చేపట్టినా, నువ్వు తలపెట్టినా 3 రాజధానులు ఏవైనాయో దానికి సమాధానం చెప్పు. 3 రాజధానులు అని చెప్పావు, తీర్మానం చేసావు, అసెంబ్లీలో బిల్లు ఎట్టావు, అన్నీ చేసావు. తీరా చూస్తే 3 ఏళ్ల తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసి చెప్పుతో కొట్టిన తర్వాత నేను 3 రాజధానులకు వెళ్ళట్లేదు, ఒకటే రాజధాని అని చెప్పేసి అన్నావు. మళ్ళీ నేను కొత్త బిల్లుతో ముందుకు వస్తానన్నావు. తర్వాత 2 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నావన్నా. ఆ 2 ఏళ్లలో తక్కువ లెక్కతో 2-3 సార్లు నీకు అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించావు. మళ్ళీ ఎప్పుడు బిల్లు పెట్టాలా? అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినావు కానీ రాజధానికి సంబంధించి బిల్లు ఎట్లా? అప్పాబోయకోర్లు అంటారు, వీటిని చెక్క రాజకీయాలు అంటారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక నువ్వు ఆ రోజే ఏదో ఒక క్లారిటీగా నువ్వు మళ్ళీ బిల్లు ఎడుతావో. తర్వాత నీకు మండలిలో బలం కూడా వచ్చింది. అంతకుముందు అయితే నీకు మండలిలో బలం లేదు కానీ, అంటే కౌన్సిల్లో నీకు బలం లేదు కానీ, ఆ తర్వాత నువ్వు బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత 6 నెలలకో సంవత్సరానికో శాసన మండలిలో అత్యధికంగా మెజారిటీ మీదే. నీకు బలం ఉంది. నువ్వు అసెంబ్లీలో బిల్లు ఎట్టి శుభ్రంగా శాసన మండలిలో నువ్వు తీర్మానం చేసుకోవచ్చు, ఆ బిల్లు పాస్ చేయించుకోవచ్చు నువ్వు. కానీ ఎందుకు చేయలేదు నువ్వు? మరి 3 రాజధానులు మనకి ఉండాలని చెప్పేసి తీర్మానం చేసి బిల్లు ప్రవేశపెట్టేసి ఉంటే అయిపోయేది కదా. కేంద్రానికి పంపించేసి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించేస్తే అయిపోయేది. రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పి తిరుగుతారు మేము కూడా. పైగా ఏమని మాట్లాడుతాడు ఈ పోటీగాడు? ఇవాళ అసెంబ్లీలోని మీరు తీర్మానం చేశారు, బిల్లు ప్రవేశపెట్టారు, దాన్ని మార్చాలంటే మళ్ళీ అదే అసెంబ్లీలో మేము మార్చలేవని మాట్లాడారు. నీకు ఆ అవకాశం ఇస్తారా రాష్ట్ర ప్రజలు? నేను మళ్ళీ ఎన్నుకుంటారా? నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి నువ్వు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టగలుగుతావా? ఏది నువ్వు ఈ తెలివితేటలతో ఇంత దారుణంగా మాట్లాడుతుంటే నీకు ఎవడన్నా ఓటేస్తాడా? లేదు, ఓటేస్తారు మళ్ళీ. సచ్చినా ఎవడో, కనీసం నీకు మెడకాయ మీద బురకాయ ఉన్నవాడు ఎవడో కూడా నీకు ఓటు అనేది ఎవడు వేయడన్నా. వేస్తారని చెప్పేసి అనుకున్నా, ఫస్ట్ టైం మోసపోయారు. అది కూడా ఏదో నీ క్రేజ్ వల్ల ఇంకో దాని వల్ల రాలా. ఆ రోజు నువ్వు చేసిన దుష్ప్రచారం వల్ల పింక్ డేమండ్ కావచ్చు, కోడికత్తి కావచ్చు, బాబాయ్ గొడ్డలపోటు కావచ్చు, ఈ 3 నీకు సానుకూలంగా నీకు విపరీతంగా వర్క్ అయిపోయి నీ పైన ప్రజలు జాలిపడన్నా, జాలితో నీకు ఓట్లు ఎత్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యో. నువ్వు పెద్ద వీరుడువనో తోపు తురుము కానవనో నీకు ఎవడో ఓటేలా. నీ పైన జాలిపడి ఆ రోజు నువ్వు, మీ అమ్మగారు, మీ చెల్లిగారు అందరు రోడ్డు ఎక్కేసి ప్రాధేయపడితే పోనీలే ఒక ఛాన్స్ అంటున్నారు కదా అని చెప్పేసి నీ పైన జాలితో నీకు ఓటేసారు. దాన్ని చూసుకొని నీకు కొమ్ములు వచ్చేసినాయి. ఇంకా నన్ను ఎవడో ఆపలేదు, నేనేం చేస్తే అదే అనుకున్నావు. మట్టాన్ని కూర్చోబెట్టేశారు. వెళ్ళిరా పోటుకే, నువ్వు ఏదో పెద్ద పోటుగాడు అని చెప్పేసి నీకు ఓటేసేసి నేను ముఖ్యమంత్రిని చేయలేదు. ఆ రోజు మీరు దేహి అని చెప్పేసి కుటుంబం మొత్తం రోడ్డు మీద కూర్చొని అడుక్కుంటే మేము ఓట్లు వేసాము. నువ్వు ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని ఎక్కువ తొక్కేస్తుంటే నేను చూస్తా ఊరుకోమని చెప్పేసి పాతాళానికి పాతాళానికి తొక్కేశారు. ఇవాళ మళ్ళీ నేను వచ్చిన తర్వాత మార్చేస్తాను, నేను రానిస్తాను అంత సింపుల్గా. నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటే. ఎక్కడైనా సరే ఈ అప్పాబాయ మాటలు మానేస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఇది.